ఏంటి మేడం ఉచిత పథకాలు అన్నీ తీసుకుంటున్నారు కూడా మళ్ళీ ధర్నాలు చేస్తున్నారు ఏంటి బీజేపీ ఏం చేయబోతుంది కాంగ్రెస్ గారిని? ఉచిత పథకాల్లో బస్సు తప్పితే ఏదొచ్చిందండి? అది కూడా ఏం అమలు అవుతుంది? అరాకొర అమలు అవుతుంది. అది కూడా కొట్టుకుసస్తున్నారు మహిళలు దాంట్లో. ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడే ఒక లేడీ చెప్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వట్లేదంట, వృద్ధులకి ఇవ్వట్లేదంట. ఉచిత బస్సు ఎట్లయినా ఎక్కుతున్నారు కదా, మీకెందుకు మళ్ళీ సీటు, మా ఉన్న సీట్లు కూడా పిక్కుంటారని మగవాళ్ళు అంటున్నారంట. అక్కడ కూడా మాకు మర్యాద లేకుండా చేసి ఏం ఉచిత పథకం ఇది, దేనికి ఎవరికి ఉపయోగం పడిన ఉచిత పథకం ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. అదే మీరు 2500 ప్రకటించారు, వాళ్ళకి లేబర్ పని చేసుకునే వాళ్ళకి ఆ 2500 ఎంతో ఉపయోగం అంటే వాళ్ళకి కనీసం వాళ్ళ పిల్లలకు బట్టలో కానీ ఫుడ్డో కానీ లేకపోతే స్కూల్ ఫీజులో కట్టుకునే దాంట్లో వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా. మరి అదే అమలు చేయండి. ఉచిత బస్సు ఎందుకు, ఎవరికి అవసరం ఉన్నది ఆ ఉచిత బస్సు? తర్వాత ఈ గ్యారంటీలు అని చెప్తా ఉన్నారు, ఆ గ్యారంటీలు ఇంతవరకు కూడా అమలు చేయలేదు. వెంటనే ఇవన్నీ అమలు చేయవలసిందిగా ఈరోజు మేము ఇంద్రపాక్ ధర్నా చౌక్ మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ధర్నా చేపట్టినాము. రానున్న నెల రోజుల్లో ఇవన్నీ పూర్తి కావాలి, లేదంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ని ముట్టడియడం జరుగుతుంది. ప్రజల్లో విశ్వాసం కాంగ్రెస్ గవర్నమెంట్ కోల్పోయింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు 200 రోజులు దాటినాక ఇప్పుడు అడగడం కాదు, నెల రోజులనే వాళ్ళు విశ్వాసం కోల్పోయాను. ఎందుకంటే గద్దెనెక్కిన మరుసటి రోజే అమలు చేస్తా అన్నారు, తర్వాత 100 రోజులు అన్నారు, 100 రోజులు కాస్త 200 రోజులు అయింది. మహిళలు ఇప్పుడు అందరూ విరుచుకు పడుతున్నారు. పోయిన ప్రభుత్వం అట్లనే చెప్పింది, ఈ ప్రభుత్వం అట్లనే చెప్పింది, నిండా ముంచిర్రు మమ్మల్ని అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. ఉన్న పెన్షన్ ఆగిపోయిందని చాలా ఫీల్ అవుతున్నారు మహిళలు. ఎస్పెషల్గా మహిళలకి ఇవి ఏవైతే చిన్న చిన్న అమౌంట్ అని అనుకున్నా కానీ ఆ చిన్న చిన్న అమౌంట్లోనే వాళ్ళు చాలా వాళ్ళ నిత్యావసరాల సమస్యలు తీరే అవకాశం ఉంది. సో వెంటనే ఇవన్నీ చెప్పినంత ఈజీ కాదు. ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని తీసుకొచ్చి జాతీయ స్థాయికి తీసుకొచ్చి మరీ వీళ్ళ మీద నమ్మకం లేక వాళ్ళని పిలిచి మరీ హామీలు ఇచ్చారు కదా, అవి మళ్ళీ వాళ్ళని పిలిచి ఈ హామీలు నెరవేర్చండి. మరి మీ దగ్గర నిధులు లేవని మీకు తెలిసినప్పుడు ఇట్లాంటి మహిళలకి చెప్పి మరి వాళ్ళని నమ్మించి వాళ్ళని దగా చేయాల్సిన అవసరం ఏముంది? 5 ఏళ్ల పాటు ఈ ప్రజలలా కష్టాలు పడాల్సిందేనా? బీజేపీ గవర్నమెంట్ ఏం చేయబోతుంది? 5 ఏళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 7-8 నెలల నుంచి కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇక మీద కూడా అవే జరగబోతుంటాయి. ఎందుకంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నిధులతోని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నారో, రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అంతా జీరోగా ఉందని వాళ్ళే చెప్తున్నారు. కానీ దానికి సంబంధించి ఎటువంటి స్టేటస్ ముందు తీసుకెళ్ళట్లేదు. ఎంతసేపు ఢిల్లీ రాజకీయాలు చేయడం తప్పితే వాళ్ళ కుర్చీలు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ ప్రజలకి న్యాయం చేసే చిత్తశుద్ధి అయితే మన ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బండి సంజయ్ గారు అన్నారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ని కూల్చేయడానికి బీజేపీ చూస్తుందా? వారు చెప్పిన దాంట్లో టచ్లో ఉన్నారని వారు చెప్పారు. దాంట్లో ఎంతో అంత నిజం ఉండొచ్చు. బట్ రానున్న కాలమే డిసైడ్ చేస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకామప్ప చేయలేదు సరే రావే వెళ్ళు తొందరగా అయిపోయింది. తీస్తా నాకు వెళ్ళు వెళ్ళు స్వర్ణ ఒకదాన్ని ఉన్నావు. కొంచెం వచ్చింది